ఇంకో విషయం ఏంటంటే తిరుపతి లడ్డు. సో తిరుపతి లడ్డు అంటేనే అసలు అందరూ అంటే ప్రసాదంగా ఎంత భావిస్తారంటే అంటే హిందువులు మొత్తం. సో హిందువులను కించపరిచే విధంగా సో తిరుపతి లడ్డూలోనే కల్తీ జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ మీటింగ్లో. సో అందులో జంతు ఆయిల్ అంటే పంది ఆయిల్, అట్లాగే గొడ్డు మాంసం ఆయిల్ సంబంధించి అదొకటి, వేరే ఆయిల్స్ యూజ్ చేశారు. అంటే నెయ్యి తీసుకుంటే 1 కేజీకి 1000 రూపాయలు, కానీ వీళ్ళు టెండర్ వేసినప్పుడు ఓన్లీ 1 కేజీ నెయ్యి 350 రూపాయలు సంథింగ్ ఎంతో ఇచ్చారు. ఇది ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో అసలు నిజం చెప్పుకోవాలంటే అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉండొచ్చా? అసలు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఏంటంటే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు గత జూలై 17వ తారీఖున వీళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు అయింది. సో ఈ టీటీడీ చైర్మన్ మారడం కానీ, బోర్డు మెంబర్స్ మారడం కానీ వీళ్ళందరికీ క్రమేణా జరిగింది. తర్వాత వీళ్ళ చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత వీళ్ళకి కొంత డౌట్ రావడం జరిగింది. అంటే ఏంటి ఇది ఇలా ఉంది, కొంచెం ఏదో తేడాగా ఉంది అన్న దాంట్లో వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళకు నెయ్యి మీద ఎక్కడో డౌట్ వచ్చింది. ఇది ఏదో క్వాలిటీ సరిగా లేదు, దీన్ని ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పి ల్యాబ్కి పంపించారు. అది కూడా ఇక్కడ ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, గుజరాత్లో ఒక ల్యాబ్కి పంపించారు. సో గుజరాత్లో ల్యాబ్కి పంపిస్తే అక్కడ తేలింది ఏంటంటే దాంట్లో ఎస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది గీ టెస్టింగ్లో. ఎస్ వాల్యూ అది ఏంటంటే జనరల్గా 99 నుంచి 106 ఇట్లా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 4-5 రకాలుగా అది పరిశోధన చేసిన తర్వాత ఏంటంటే ఒక్క దాంట్లో కూడా బిట్వీన్ రావట్లేదు. ఎంత ఉండాలి, దేనికి మధ్య ఎంత ఉండాలనే దాంట్లో ఇప్పుడు 99 నుంచి 106 ఉండాలి. వస్తే ఈ రెండింటి మధ్యలో రావాలి ఆ ఎస్ వాల్యూ కనుక కరెక్ట్ ఉంటే. కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే వస్తే 80 వస్తుంది ఒక్కోసారి, లేకపోతే 110 వస్తుంది, 20 వస్తుంది, 30 వస్తుంది, కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా టెస్ట్ అనేది పాస్ అవ్వట్లేదు. సో దాని ద్వారా వీళ్ళకి ఏం అర్థమైందంటే సరే ఎందుకు ఇట్లా వస్తుందని చూస్తే దాంట్లో ఈ ఏదైతే మీరు చెప్పినటువంటి అవి పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలు కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఈ కలిసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి కలిసినప్పుడే ఇక్కడ దీంట్లో ఎస్ వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్స్ ఆధారంగా చూసుకొని దీంట్లో పలానా కొవ్వు అనేది దీంట్లో కలిసింది, దీన్ని ఇలా చేశారు అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు చెప్పడం జరిగింది అంటే ఎస్ వాల్యూ తగ్గుతూనే ఇవి కలిసి ఉండొచ్చు అన్నారు, కానీ కలిసాయి అని అయితే మనకు నిర్ధారణ వాళ్ళు చేయలేరు. అదొకటి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక గవర్నమెంట్ పైన బురద జల్లాలంటే మనం ఏదైనా రిపోర్ట్స్ చేంజ్ చేసే సత్తా వీళ్ళకు ఉంది. ఎందుకంటే ముందున్న ప్రభుత్వం అధినేత క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి. సో అదొకటి మనం అది క్రియేట్ చేస్తే కొంచెం గొడవ జరిగి ఏదన్నా అవుతుంది అన్నట్టు ఆ పార్టీలు కూడా అంటే చంద్రబాబు నాయుడు పార్టీ కానీ సో ఇంకా వేరే అంటే వీళ్ళ కూటమి ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక ప్లాన్ తోటి చేస్తుర్రేమో అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పవర్లోకి వచ్చి 3 months అవుతుంది. సో వీళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు 8-9 నెలల వరకు టైం ఉంది. సో వీళ్ళకి అధికారానికి డోకా లేదు. ఇదేమి ఎలక్షన్ మూవ్మెంట్ కాదు. వాళ్ళ మీద ఒక విష ప్రచారం చేసి దాని మీద ఓట్లు తీసుకుందామని చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు అది ఏదో ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనే అనుకుందాం. సో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఒక తప్పుడు రిపోర్ట్ తెచ్చి కావాలని జగన్ మీద నెపం వేస్తున్నారు, లేకపోతే గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారని మీరు అన్నట్టే అనుకుందాం. సో ఇక్కడ టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉంది. వీళ్ళు ఇండియాలో చేపిస్తే ఇండియాలో గుజరాత్ అనే ఒక ల్యాబ్లో చేపించి వీళ్ళు దీంట్లో పలానా కలిసినాయి అని చెప్పారు. ఒకవేళ దీన్ని కనుక వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఒకవేళ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు వేరే కంట్రీకి పంపించండి కదా అదే శాంపిల్స్. ఇంకొక కంట్రీకి పంపించి మీకు ఈ దేశంలో నమ్మకం లేకపోతే ఇంకొక కంట్రీకి పంపించి అక్కడ శాంపిల్స్ టెస్ట్ చేయించుకోండి. మీకు వస్తుంది కదా రిపోర్టు, మీరు ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఆ 2 రిపోర్ట్లు చూస్తే జనాలకు అర్థమైంది కదా వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ ఇంకొకటి ఇక్కడ వెరీ క్లియర్గా ఇప్పుడు మీకు మినిమం కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఒక నెయ్యి ప్యూర్ నెయ్యి కొనాలంటే మినిమం 1000 రూపీస్ లేని నెయ్యి రాదు. అట్లాంటిది 320 రూపాయలకే నెయ్యి అగ్రిమెంట్ అయింది అంటే టెండర్లు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి 320 రూపాయలు? అంటే ఇక్కడ మనము ఇప్పుడు ఇది మీరు అనే దాంట్లో కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు అంటే కల్తీ ఉందని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మోతాదులో అక్కడ యూజ్ చేస్తారు కాబట్టి నెయ్యి తక్కువ ధరకు అంటే డైరెక్ట్ అక్కడ నుంచే వస్తుంది కదా, తక్కువ రేట్లు ఇస్తుండొచ్చు అనుకోవచ్చు కదా. నేను అనేది అదే. ఇప్పుడు మనం మినిమం 1000 రూపాయల కంటే అవును ఇప్పుడు దాంట్లో లాభం ఎంత ఉంటుంది ఎవరికైనా?
మీరు అన్నట్టు 50% లాభం వేసుకున్నా కూడా ఓకే 500 లాభం ఉంటుంది. అవును. సరే ఏ లాభం లేకుండా డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన ఫ్రీగా సర్వీస్ చేద్దామని టెండర్ ఇచ్చినా కూడా ఆ 50% లాభం తీసేసినా కూడా 50%తో ఇచ్చినా కూడా 500 రూపాయలన్నా రావాలి కదా. అట్లా కాకుండా మరీ 320 రూపాయలకే కిలో నెయ్యి ఇస్తున్నాం అంటే మరీ మనం అంతా నష్టపోయి ఎవడు ఫ్రీ సర్వీస్ అయితే చేయడు దేవుడికి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే అది నిజంగా ఈ కలిసిన లేదనేది రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ ప్రైస్ విషయంలో చూస్తే మాత్రం 1000 రూపీస్ బయట దొరికే నెయ్యి, ప్యూర్ నెయ్యి ఇక్కడ మనకు 320 రూపాయలు అంటే దాదాపు 700 రూపాయల డిఫరెన్స్లో దొరుకుతుందంటే ఖచ్చితంగా అక్కడ కల్తీ లేకుండా ఎలా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గత 50 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అనేది కర్ణాటక ప్రభుత్వ సంస్థ నుంచి వస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని టెండర్ క్యాన్సిల్ చేసి నందిని డైరీకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకు ఇవ్వాలి? 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి సంస్థ, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారు కదా, అది క్యాన్సిల్ చేసి నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది ముఖ్యమంత్రి రాలేదు? 50 సంవత్సరాలు అంటే 10 మంది ముఖ్యమంత్రులు మారుతారు. వీళ్ళు ఎవ్వరికి రాని ఆలోచన ఈయనకే ఎందుకు వచ్చింది? దీనికి ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చే ఆల్రెడీ ఉన్న టెండరు 50 సంవత్సరాల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా భక్తులకు వెళ్తున్నటువంటి ప్రసాదాన్ని నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసావు అనేది వివరణ ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో కాబట్టి ఏంటంటే ఈ అన్నీ చూస్తే డెఫినెట్గా ఎక్కడో ఏదో తప్పు జరిగే అవకాశం క్లియర్గా ఉంది. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఓన్లీ జనాలనే మోసం చేయట్లే, అంటే దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నట్టే. అంటే దేవుడి దగ్గర దొరికే ప్రసాదంలో కూడా కల్తీ అంటే అసలు మనం ఎట్లా చూడొచ్చు ఈ రాజకీయాలని? దేవుడిని మోసం చేసేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. దేవుడి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కాదు. అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే, అది టీడీపీయా వైసీపీయా ఇంకో పార్టీ పక్కన పెడితే, ఇప్పుడు దేవుడి పేరు మీద టెండర్లు ఇస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, దాంట్లో కమిషన్స్ తీసుకుంటలేరా? తీసుకుంటున్నారు కదా. సో డెఫినెట్గా రాజకీయ నాయకుడు అనేవాడికి దేవుడా మనిషా ఏం సంబంధం లేదు. ఒక రాజకీయ నాయకుడు అంటే వాడు అవినీతి చేయకపోతే వాడు రాజకీయం చేయలేడు. సో ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరి దగ్గరైనా సరే వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. దేవుడు తర్వాత ఏం చేస్తాడనేది తర్వాత సంగతి. ఈ రోజు మనం పవర్లో ఉన్నాము, ఈ రోజు మనం ఏం చేయొచ్చు అనే దాన్ని బట్టి ముందుకెళ్తారు తప్పితే దేవుడితో చేస్తే నన్ను ఏమైనా చేస్తాడేమో ఈ భయం ఉంటే ఆడెప్పుడో నిజాయితీగా పనిచేస్తాడు. ఈ భయం లేకనే ఎక్కడైనా సరే వాడు దందా వాడు చేసుకుంటున్నాడు. ఒకవేళ అంటే ముందు ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణ అవుతే అంటే వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి ఒకవేళ ఉంటే? డెఫినెట్గా యాజ్ పర్ లా తీసుకుంటారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒక దేవస్థానానికి సంబంధించిందో లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిందో ఒక ఊరికి సంబంధించిందో కాదు. సో ఇది ఎంటైర్ హిందువులకు సంబంధించిన ఇష్యూ ఇది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, వరల్డ్ వైడ్ గా కొన్ని వందల కంట్రీల నుంచి కూడా తిరుపతికి వస్తారు. అంత సెంటిమెంట్. ఆ ప్రసాదం కోసం కూడా ఎగబడి తీసుకొని తింటారు. సో అట్లాంటి దాంట్లో ఇంత ఘోరమైన తప్పిదం కనుక నిజంగా జరుగుంటే సో దానికి గవర్నమెంట్ ఎంత కఠినంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది అసలు జనాల ఊహలకి వదిలేయచ్చు. డెఫినెట్గా వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ఉంటుంది. సో ఆంధ్ర కూడా అంటే ఆంధ్ర బంద్కు కూడా పిలుపునిచ్చినట్టు మనకు ఇంతకుముందే న్యూస్ వచ్చింది. ఓకే. సో 21 అంటే రేపు ఆంధ్ర కూడా బంద్. ఇక్కడ ఏమవుతుందంటే మెల్లగా ఇది ఒక హిందూ వర్సెస్ సంథింగ్ అనే దానికి దారి తీసేలాగా ఉంది. సో బట్ దాన్ని ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఒక ఇష్యూ బేస్డ్ మీద ఈ ఇష్యూ కనుక వెళ్తే డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అట్లా కాదు హిందువుల్ని మోసం చేశారు, క్రైస్తవులు చేశారు, హిందూ క్రైస్తవుల మధ్య కనుక కొట్లాటలు జరిగితే అది ఇంకా చాలా దారుణంగా పరిణామాలు ఉంటాయి. సో అట్లా కాకుండా డెఫినెట్గా బంద్ అంటే శాంతియుతంగా బంద్ చేసుకుంటే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా బంద్ పేరు మీద గొడవలు కొట్లాటలు ఇట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు సో ఒక స్టేజ్ పైనే చెప్పడం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు జనాలను అంటే హిందువులను రెచ్చగొట్టే విధంగానే కదా ఇది. అంటే హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి ఇది ఒక గొడవ, ఒక అంటే ఇది ఒక రెచ్చగొట్టే దానికి ఇంకో గొడవలకి దారితీసే ఏదే లాగా కనిపిస్తుంది కదా మనకు. ఇక్కడ ఏం చెప్పారు, తిరుమలలో ఈ లడ్డూలో పలానా అక్రమం జరిగింది అని చెప్పారు తప్ప
ఈ దీనివల్ల హిందువులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువులందరూ దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అదే ఉంది. అవన్నీ తమ్నైల్స్ ఎవరికి కావాల్సినట్టు వాడు పెట్టుకుంటారు వ్యూయర్షిప్ కోసం. దట్ ఈస్ నాట్ మ్యాటర్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మీరు బయటికి ఎందుకు చెప్పారనేదే కన్సర్న్ మీది. ఇప్పుడు బయటికి చెప్పకుండానే అక్కడ ఏదో యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్నప్పుడైనా ఎందుకు తీసుకున్నారు బయటికి రావాలి కదా, ఏం జరిగింది అనేది బయటికి రావాలి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ వచ్చి నిన్ను కొడతా, ఎందుకు కొట్టిన కారణం చెప్పాలి కదా. కారణం చెప్పకుండా కొడితే దానికి అర్థం ఏముంటది? నువ్వు కొట్టే ముందు కూడా చెప్పొచ్చు కదా. నువ్వు అంటే వీడు తప్పు నువ్వు కొట్టే ముందు నేను ఏం తప్పు చేసినా దాన్ని చెప్పి నువ్వు కొడతావు కదా డైరెక్ట్. అదే కదా, అదే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు ఇట్లా అక్రమం జరిగింది, దీని మీద విచారణకు ఆదేశించారు, దాంట్లో ఏం తప్పు ఉంది? ఒక అక్రమం జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా బయటకు చెప్పాలి. జనాలకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో రేపు అంటే మొత్తం ఆంధ్ర బంద్ని అయితే పిలుపునిచ్చారు. సో రేపు ఏం గొడవలు జరుగుతాయి ఏంటో మరి మనం చూద్దాం. సో ఏమన్నా పెద్ద గొడవలు జరుగుతాయి దానిపైన కూడా మనం చర్చకి మనం రామ్ గారిని పిలవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.